హలో అండి, నా పేరు హైమ. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది? సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు. ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ అన్నారు. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దాము, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పని చేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికే రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్స్, పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకి కూడా ఉండకపోను. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. అంతా ఆఫ్ చేశారు, మంటలు ఆఫ్ చేశారు. జరిగింది అయితే ఇదండి. ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది. ఆ బైక్ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు. మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి. అర్థమైపోయింది ఇది సార్ జరిగింది.